తాజా అంశం చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రకటించింది. 45 మంది మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. సాహిత్యంలో కర్ణాటకకు చెందిన అంకెగౌడ పద్మశ్రీ అందుకోనున్నారు. సిసిఎంబి శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ దక్కింది. మహారాష్ట్రకు చెందిన అర్మిడా ఫెర్నాండెజ్, మధ్యప్రదేశ్కు చెందిన భగవద్దాస్ రైక్వార్, జమ్మూ కాశ్మీర్కు చెందిన బ్రిజ్లాల్ భట్లకు సైతం ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చిరంజీవి లాల్ యాదవ్, గుజరాత్కు చెందిన ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యాలు సైతం పద్మశ్రీ అందుకోనున్నారు. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రకటించింది. 45 మంది మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం లభించింది. సాహిత్యంలో కర్ణాటకకు చెందిన అంకెగౌడ పద్మశ్రీ అందుకోనున్నారు. సిసిఎంబి శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ దక్కింది. మహారాష్ట్రకు చెందిన ఆర్మిడా ఫెర్నాండెజ్, మధ్యప్రదేశ్కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూ కాశ్మీర్కు చెందిన బ్రిజ్లాల్ భట్లకు సైతం ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చిరంజీవి లాల్ యాదవ్, గుజరాత్కు చెందిన ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యాలు సైతం పద్మశ్రీ అందుకోనున్నారు.